భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. మణుగురు ఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ ను సింగరేణి సంస్థకి అప్పగించాలని, ఓసీ ఎక్స్టెన్షన్ కు అనుమతులు మంజూరు చేసి మణుగురు భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు వ్యాపార సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, చిరు వ్యాపారులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 1974లో ప్రారంభమైన మణుగురు బొగ్గు గనులు ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా నిలిచాయని అఖిలపక్ష నేతలు తెలిపారు. ప్రస్తుతం ఓసీ2, ఓసీ4 గనులు మూతపడే పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తుందన్నారు. మణుగురు పీకేఓసీ డీప్ సైడ్ బ్లాక్ ను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలా జరిగితే బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు మణుగురు మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందుకే డీప్ సైడ్ బ్లాక్ ను సింగరేణికి కేటాయించాలని, ఓసీ ఎక్స్టెన్షన్ కు తక్షణమే అనుమతులు తీసుకురావాలని ప్రభుత్వాన్ని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఇవాళ ఆ సింగరేణి మీద ఆధారపడి అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. ఈ స్థితిలో తిరిగి ఈ మధ్య కాలంలో గతంలో జరిగినటువంటి మైన్స్ అన్నీ కూడా బంద్ అయ్యి 1-2 మైన్స్ తప్ప మిగతా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఇది కూడా భవిష్యత్తు లేదని చెప్పేసి పోయిన CNMD ప్రకటించడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక భూములు రేట్లు కానివ్వండి, ఇళ్ళ రేట్లు కానీ పడిపోయి ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక రకంగా మణుగురు యొక్క భవిష్యత్తు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి రాబోతూ ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఒక పక్క అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మణుగురు ఎక్స్టెన్షన్ బాయ్ ఎక్స్టెన్షన్కి సంబంధించిన దాని పర్యావరణ అనుమతులు కూడా రాక అది ఆగిపోయింది. ఇప్పుడు ఒకటి ఓసీ2 నడుస్తూ ఉంది. ఆ ఓసీ2 కూడా అది ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి, ఆ బ్లాక్ను ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పే దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇట్లా ఇవన్నిటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయ ఆందోళనకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, అటు సింగరేణి యాజమాన్యం కానీ ప్రభుత్వం ఆలోచించి ఈ సింగరేణి ఓసీ2 బొగ్గు బ్లాక్ ఏదైతే ఉందో డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని, ఆ ఎక్స్టెన్షన్ మణుగురు ఎక్స్టెన్షన్ బావికి సంబంధించిన ఎక్స్టెన్షన్ పరపతులు ఎమ్మటే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సింగరేణి సమస్య ఏదైతే ఉందో దానివల్ల మణుగూరు దినదినాభివృద్ధి చెందుతూ ఒక పట్టణంగా అవతరించింది. మరి ఒకనాడు 74లో స్టార్ట్ చేస్తే 6-7 వేల మంది కార్మికులు మణుగూరులో పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఎన్నో వేల కుటుంబాలు ఇక్కడికి జీవనోపాధి కోసం తరలి వచ్చి ఇక్కడ సుఖమైన జీవితాన్ని గడిపేటువంటి సమయంలో ఈరోజు మరి 2000 మందికి కుదించబడ్డారు సింగరేణి కార్మికులు. కాక ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగురులో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ మనుక, మణుగూరు భవిష్యత్తును కాపాడాలనే లక్ష్యంతో అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు సేవ్ మణుగూరు పేరుతో ఈ రోజు బంద్కు పిలుపునిచ్చినట్లుగా చూడవచ్చు. అయితే ఈ బంద్కు వ్యాపార సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, స్వచ్ఛంద సంస్థలు, చిరు వ్యాపారులతో సహా తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో మణుగూరులో బంద్ ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే అఖిలపక్ష నాయకులు వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఏదైతే 1974 నుంచి సింగరేణి గనులు మణుగూరు అభివృద్ధి ప్రధాన ఆధారంగా నిలిచాయని, అయితే ప్రస్తుతం సింగరేణి ఓసీ2 మరియు ఓసీ4 గనులు ముగింపు దశకు చేరుకోవడంలో పట్టణ భవిష్యత్తుపై ఆందోళన నెలకొందని కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ ను సింగరేణికి కేటాయించాలంటూ ప్రైవేటీకరణ ఆలోచనలు విరమించాలని, అదేవిధంగా ఓసీ ఎక్స్టెన్షన్ ప్రభుత్వం వెంటనే అనుమతులు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే మణుగురులో ఓసీ సంబంధించినటువంటి కొద్ది రోజుల్లోనే ముగుస్తుందంటూ కూడా ఎప్పుడైతే బలరాం ఉన్న నాయక్ చెప్పినప్పటి నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, లేకపోతే మణుగూరు ప్రజలందరూ కూడా ఒక ఇంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మణుగూరుకి ముఖ్య ఆదాయ కారకంగా ఏదైతే ఇటు అంటే ఓసీ సింగరేణికి సంబంధించినటువంటి ఓసీ కావచ్చు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అవి మూతపడతాయి అంటడంతో ఇటు కార్మికులు మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే వారు కొంచెం ఆందోళన చెందిన పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రైవేటీకరణ జరిగితే సింగరేణిలో ఉపాధి అవకాశాలు తగ్గడంతో పాటు మణుగూరు ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నాయకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మౌనిక. రైట్ నవీన్, థాంక్యూ.